అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను. సముద్రం నుండి వాటర్ ప్యూరిఫికేషన్ కోసం పంపిస్తున్నారు. ప్రతి బీచ్లో ఈ చెక్క వంతెన భలే కట్టినారు. చూడటానికి చాలా బాగుంది కదా. బోటింగ్ కూడా చేస్తున్నారు. అరే, బ్రిడ్జ్ కదులుతుంది. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది రౌడీ గారు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపురూపమైనది. ఒరిజినల్ వేవ్ సౌండ్స్ విందామా? రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాకు దొరికిందో రారాయ్ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. సైకిల్ స్టాండ్ లాగా బోట్ స్టాండ్ ఇది. ఇక్కడ ఇల్లులు, పొలాలు చూద్దామా? మనోళ్ళందరూ బాగున్నారా? ఈరోజు ప్రపంచంలోనే అందమైన బీచెస్లో ఒకటైన వెరిబీ సౌత్ బీచ్ చూడడానికి నాతో పాటు వచ్చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నాతో పాటు చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఎటు సైడ్ చూసిన గ్రీనరీ అండ్ ప్రతి ఒక్క లొకేషన్ మంచి సీనరీ లాగుంది. చిన్నప్పుడు తెలుగు బుక్లో చదువుకున్నాం కదా, మీకు గుర్తుకుందా? అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటించెను. మన వాళ్ళు ఫాలో అవ్వలేదు సరిగ్గా, కానీ ఇక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయినారు వీళ్ళు మాత్రం. మేబీ అశోకుడు ఇక్కడికి కూడా వచ్చి వెళ్ళిండేమో వెకేషన్కి. మొత్తానికి బీచ్ ఎంట్రన్స్ అయితే వచ్చేసినాము. ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ ఎంట్రీ అవ్వగానే మనకి ఫుల్ డీటెయిల్స్ అండ్ వ్యూ పాయింట్స్ క్లియర్గా మ్యాప్లో అయితే డిస్ప్లే చేస్తారు. ఒక లుక్ వేసొద్దాం పదండి. మనోళ్ళందరూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కమెంట్ చేయండి. ఒక అన్టచ్డ్ పీస్ఫుల్ బీచ్. ఇది తీర ప్రాంతంలోని భాగం అన్నమాట. ఇక్కడ మనం బోటింగ్, ఫిషింగ్, అలా ఆ సముద్ర అంచున నడుస్తూ మంచి పిక్నిక్ ఏరియా, బార్బిక్యూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఈ బీచ్లోని ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడటానికి ఫుల్ ఎండ కొడుతున్న గాలి మాత్రం చల్లచల్లగా వస్తుంది. త్వరగా నడుచుకుంటూ వెళ్దాం పదండి, ఫాస్ట్గా. ఎండ కనిపించట్లేదు కానీ చాలా ఎక్కువ కొడుతుంది. కొంగలు భలే అరుస్తున్నాయి. మీకు సౌండ్ వినిపిస్తుందా? చూసారా, దగ్గరికి వెళ్తున్న కొద్దీ వ్యూ చాలా బాగుంది. ఇందాక మనం స్ట్రైట్గా చూసింది అంట వ్యూ పాయింట్, కానీ మనం తెలియక బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే క్లియర్గా రాశారు ఇది ఇక్కడికే ర్యాంప్ ఎండ్ అని. ఆగుదామా లేకపోతే పోదామా ముందుకి? ఎవరైతే లేరు చుట్టుపక్కల. చూసి వచ్చేద్దాం పదండి ఫాస్ట్గా. లగెత్తరా యాజాము, లగెత్తు. వామ్మో, అక్కడికే ర్యాంప్ ఎండ్ అని ఎందుకు రాశారో ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఆ వాటర్ అలలకి కదులుతున్నాయి. ఇగో చూడండి, మీకు ఆపోజిట్ దాని దగ్గర అసలు ఇట్లా కదులుతున్నాయి. వామ్మో, ఇట్లా ఏ సపోర్ట్ లేకుండా నడవడం అంటే ఈ ర్యాంప్ మీద చాలా కష్టం. ఇందాక చెప్పినా కదా బోటింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఇక్కడ అని. రెంటల్ బోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మనకి లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గర చూపిస్తాను మీకు అవి. బోట్ వస్తుంది. బోట్లో వాళ్ళు మాత్రం మనల్ని ఈ బోటింగ్ పాయింట్ దగ్గరికి ఎందుకు వచ్చారా అన్నట్టుగా చూస్తున్నట్టుంది నాకైతే. సర్లే, మనమైతే రికార్డ్ చేసుకొని వచ్చేద్దాం. ఇన్నా అవుటా అన్నట్టుంది అసలు చూస్తుంటే, కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇది ఈ పాయింట్ ఒక వ్యూ పాయింట్, కానీ మనం ఇది స్కిప్ చేసి ఇందాక బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. బుడ్డోడైతే ఇప్పటి నుండే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కానీ ఫిషింగ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఏంటంటే మెయిన్గా కాన్సన్ట్రేషన్ అయితే పెరుగుతుంది బాగా. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ వేవ్ సౌండ్స్, చల్లగాలి, దాని మధ్యలో ఈ ఎండే బాగా డిస్టర్బ్ చేస్తుంది. బుడ్డోడు ఏదో మాట్లాడిండు, మీకేమైనా అర్థమైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి మ్యూజిక్ ఏం పెట్టలేదు, మొత్తం న్యాచురల్ సౌండ్సే పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ క్లియర్గా అయితే రాశారు స్విమ్మింగ్ మాత్రం చేయొద్దు ఈ ఏరియాలో అనేసి. ఇక్కడ ఇది చూపించలేదు మీకు, బోటింగ్ సైడ్ వెళ్ళినప్పుడు పెట్టారు. బోట్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అంటాం. ఇంకా మనమైతే సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాము. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరే ప్లే గ్రౌండ్ ఉంది కిడ్స్కి. రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే మనం సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. ఈ వెరిబీ బీచ్ మొత్తానికి 1.2 కిలోమీటర్స్ లెంత్ ఉంది. వాటర్ స్మెల్ కూడా ఏం రావట్లేదు అండ్ నీట్గా ఉంది బీచ్ మొత్తము. ఇది ఎక్సలెంట్ ప్లేస్ సెటిల్ అవ్వటానికి. 32 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మెల్బోర్న్ నుండి ఈ ప్లేస్. ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ స్టే ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే బాగా కాస్ట్లీ. ఈ వాటర్ చూసారా, సముద్రం నుండి అటు సైడ్ పంప్ చేస్తున్నారు వాటర్ ప్యూరిఫికేషన్ కోసం. దీన్ని మళ్ళీ తాగడానికి అవసరాల కోసం కూడా యూస్ చేస్తారు. సముద్రం మనల్ని
అని పిలుస్తున్నట్టుంది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఈ అలల సౌండ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఆ సౌండ్స్ వింటూ 2 చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నానో కూడా తెలియదు. జేబులో చేతులు పెట్టుకొని వెళ్తూ ఉంటే బుడ్డోడు ఏదో చూస్తూ కనిపించాడు. సరే కదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే గవ్వలు ఏరుకుంటున్నాడు. What's he say? Hey? Beautiful. You can have a look at that. And We want pretty ones. yeah, we do. That was nice. What's that one? I think it could be oyster shell, mate. Oyster. Oyster, mate. Oyster shell. చాలా ముద్దుగా మాట్లాడుతూ గవ్వలు ఏరుకుంటుంటే నాకు దొరికినవి కూడా ఇచ్చాను. ఓ కుక్క చూసారా ఎలాగుందో, వామ్మో ఎలుగుబంటి లెక్కనే ఉంది. ఇక్కడ వీళ్ళు కుక్కలని పిల్లలతో సమానంగా చూసుకుంటారు. ఎంత కాదన్నా నెలకి ₹1,00,000 వరకు ఈజీగా కుక్కల కోసం పిల్లల కోసం ఖర్చు పెట్టేస్తారు. బుడ్డోని చూసిన తర్వాత ఇక మనం ఊక్కుంటామా, గవ్వల వేట మొదలెట్టేసాం. చాలా గవ్వలు దొరికాయి, డిఫరెంట్ షేప్స్లోను డిఫరెంట్గా చాలా బాగున్నాయి గవ్వలు. ముత్యాలు సముద్రంలో ఏర్పడతాయని మీలో ఎంతమందికి తెలుసు? ఒక వర్షపు నీటి బిందువు ఆల్చిప్పల్లో పడటం వల్ల సహజ ముత్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కూడా ముత్యాలు తయారు చేస్తున్నారు, అది వేరనుకోండి. ఇలా నడుచుకుంటూ పోతుంటే నాకు ఒక ఫేమస్ మూవీ డైలాగ్ గుర్తుకొచ్చింది. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపురూపమైనది. నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానన్నది ముఖ్యం కాదు గిబ్స్, చరిత్రలో మన పేరు నిలిచిపోవాలి చిరస్థాయిగా. ఈ డైలాగ్ ఏ మూవీలోదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లల కోసం పక్కలే ప్లే గ్రౌండ్ కూడా అరేంజ్ చేశారు. World War IIలో కూడా ఈ ప్లేస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ నుండి ఒక్కసారి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుండి జాగ్రత్తగా కిందికి వెళ్తే మనకి అసలైన వ్యూ పాయింట్ వస్తుంది. కానీ ఈ వేలో వెళ్ళాలి అంటే సాహసమే అనుకోవాలి. ఎందుకంటే ఈ పొదల్లో ఏ పాములుంటాయో ఏ పురుగులుంటాయో తెలీదు. పాములున్నాయి జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టారు. నిజానికి అత్యంత విషపూరితమైన పాములు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయంట. ఈ వ్యూ చూశారు కదా, అద్దిరిపోయింది. అసలైన వ్యూ పాయింట్స్ ఇక్కడ నుండే మొదలవుతున్నాయి. బోట్ స్టాండ్, ఇల్లులు, పొలాలు, గొర్రెలు పెంచడం, ఇంకా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నెక్స్ట్ వీడియోలో మిగతాయి కవర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.